వెల్కమ్ జీవన్ జాయ్స్ వరల్డ్కి స్వాగతం సుస్వాగతం. డియర్ స్టూడెంట్స్, మరి ఈ వీడియోలో మనం వాజ్ వర్ ఏ విధంగా క్వశ్చన్ ఫామ్గా మార్చాలనేది చూద్దాము. గత వీడియోలో మనము యామ్, ఈజ్, ఆర్ మెయిన్ వర్బ్గా పాజిటివ్ సెంటెన్స్లో, నెగిటివ్ సెంటెన్స్లో, మరి ఇంటరాగేటివ్ సెంటెన్స్లో మనం చూస్తూ వచ్చినాము. ఏ విధంగా మార్చాలనేది ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయి, వాటిని ఒకసారి చూడండి. తెలుగు ఎగ్జాంపుల్స్తో కూడా ఉన్నాయి, ఒకసారి వాటిని చూడండి. ఈ వీడియోలో మనం వాజ్ వర్ని క్వశ్చన్ ఫామ్గా ఎలా మార్చాలి, ఒక సెంటెన్స్ రాసేటప్పుడు ఇక మెయిన్ వర్బ్గా, ఇది హెల్పింగ్ వర్బ్గా ఉంది, మరి మెయిన్ వర్బ్గా ఉంది. మరి ఈ వీడియోలో మనం మెయిన్ వర్బ్గా వీటిని చూస్తూ ఉన్నాము. మరి మెయిన్ వర్బ్గా ఉన్నప్పుడు ఇక మెయిన్ వర్బ్గా ఉన్నటువంటి వాజ్ వర్ను సెంటెన్స్ రాసేటప్పుడు ముందు రాస్తే, వాజ్ను కానీ వర్ను కానీ ముందు రాస్తే అప్పుడు ఆ సెంటెన్స్ క్వశ్చన్ ఫామ్ అవుతుంది, ఆ సెంటెన్స్ క్వశ్చన్గా మారుతుంది. వర్ అనేది ముందు రాస్తే ఆ సెంటెన్స్ క్వశ్చన్ ఫామ్గా మారుతుంది. మరి ఇక్కడ వాజ్ అంటే ఉన్నానా, ఉంచినా, ఉన్నాడా, ఉన్నదా, ఉండేనా, ఉండేవాడా, ఉండేదా. వర్ అంటే ఉన్నామా, ఉన్నారా, ఉండిరా, ఉన్నాయా, ఉండేవారా, ఉండేవా. మరి వాజ్ అనేది, వర్ అనేది ఏ ప్రొనౌన్స్కి వాడాలి అనేది మనం గత క్లాస్లో చూస్తూ వచ్చినాము. అది కూడా ఒకసారి మీరు గమనించండి. మరి వాజ్ అనేది సింగులర్స్కి, ఆల్ సింగులర్స్కి మాత్రం ఉపయోగించాలి. వర్ అనేది ఆల్ ప్లూరల్స్కి ఉపయోగించాలి. మరి వాజ్ అనేది ముందు రాయాలి, ముందు రాస్తే కనుక దాని తర్వాత ప్రొనౌన్, ఆ విధంగా రాస్తే కనుక క్వశ్చన్ ఫామ్గా మారుతుంది. వర్ అనేది ముందు రాయాలి, అప్పుడు క్వశ్చన్ ఫామ్గా మారుతుంది. ఒకసారి వీటి ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా చూడండి, బాగా నేర్చుకోండి, నోట్ చేసుకోండి, ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఇంగ్లీష్ అనేది ఈజీగా మీరు మాట్లాడగలరు. థ్యాంక్ యూ వెరీ మచ్.